మర్యాదగా చెప్తున్నాను, ఈ గదిని ఇవ్వాళ్లే మళ్ళీ నా గదిలా మార్చాలి. నాకు నచ్చినట్టే నేను సర్దుకున్నట్టే ఉంచాలి. ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంచాలి. లేకపోతే మై ప్రభాస్, నేనేమైనా మూవర్స్ ప్యాకర్స్ ఎంప్లాయీనా? మళ్ళీ షిఫ్టింగ్ అంటే ఎంత పని. ఇది కళ. లాభం లేదు. ఇలాంటిది కల్లో కూడా జరగకూడదు అని ప్రతి క్షణం అనుకునే నాకు ఇప్పుడు కలగా వచ్చింది. అమ్మో, ఇలాగే వదిలేస్తే కల కలలాగే మిగిలిపోకుండా నిజమయ్యే ప్రమాదం ఉంది. ఏదో ఒకటి చేయాలి. దక్షక, షాపింగ్కి వెళ్తున్నాను. రెస్టారెంట్కి వెళ్తున్నా. కాఫీ. బేకరీ ఏంటిదంతా? మూవర్స్ అండ్ ప్యాకర్స్ డ్యూటీ చేస్తున్నాను. ఏంటి? మీరేగా అన్నీ తీసేయమని వార్నింగ్ ఇచ్చారు.
మీరు లేచేసరికి తీయకపోతే ఇల్లు పీకి పందిరేస్తారని. మరి దీన్నే ఉంటారు, దీన్నే అంటారు ఇల్లు పీకి పందిరేయటం అని. ఈ టైంలో ఏంటి నీ టార్చరు? నీకే చెప్పినా అది తిరిగి నాకే రివర్స్ అయ్యి నన్నే ఇబ్బంది పెట్టేలా చేస్తున్నావు. నేను మీరు చెప్పింది చేస్తున్నాను. ఇవన్నీ నా బెడ్ మీద పడేయమని, నా మొహం మీద విసిరి కొట్టమని, నా నిద్ర డిస్టర్బ్ చేయమని నేనేమన్నా చెప్పానా? ఇవన్నీ తీయడం, మళ్ళీ పురాతన వస్తువులు సర్దడం, వీటన్నిటికీ తెల్లవారిపోతుందని ముందే ఇవి తీసేసి తర్వాత మీ వస్తువులు సర్దాలని గబగబా బిరబిరా చకచకా చేసేస్తున్నాను. మీరు మెచ్చుకుంటారనుకుంటే లేచి క్లాసులు మొదలు పెట్టారేంటి? హిస్టరీ క్లాసు లాగా హిట్లరీ క్లాసు. షట్ అప్. నా బెడ్ మీద బొమ్మల కొలువు తయారు చేసావు. అవునా? అలా ఉందా? అయితే బొమ్మల కొలువుని నా సెల్ ఫోన్ లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే కూర్చుని స్మైల్ ఇవ్వండి. బొమ్మల కొలువులో హిట్లర్ బొమ్మ అని క్యాప్షన్ పెట్టి వైరల్ అయ్యేలా చేస్తా. బేకరీ. అయ్యో, ఇదేంటి ముసిగేశారు? లేకపోతే బొమ్మలతో పాటు నన్ను జమ కడతావా? పైగా అప్లోడ్ చేస్తావా? లే. ఏయ్! అస్తమానం పడిపోవడమేనా? నీ బ్రెయిన్లోనే స్క్రూ లూజ్ అనుకున్నాను. నీ కాళ్ళలో నట్స్ కూడా లూజ్గానే ఉన్నాయి. బ్రెయిన్లెస్, సెన్స్లెస్, యూజ్లెస్. ఇన్ని తిడుతున్నారేంటి? ఎందుకు తిడుతున్నారు? వెర్రిని, పిచ్చిని, తిక్కని అన్నిటినీ బాగా నూరి ఒక చెంబులో నిండుగా కూరి ఆ చెంబుకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు తగిలించి ఈ భూమి మీదకి పంపాడు దేవుడు. ఎవరిదే చెంబు మొహం? ఇంకెవరిది? నీదే. నన్నంత మాట అంటాడా? నా మొహం చెంబు మొహమా? ఓ హిట్లర్, నీదే నిలబెట్టిన లార్జ్ స్క్వేర్ మొహం. ఆగే రోజులు పోయాయి. నేను చిటికేస్తే పనులు జరిగే రోజులు మొదలయ్యాయి. ఎస్, భానుని వేరే విధంగా డీల్ చేయాలి. ఏ పెద్దరికాన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతుందో, ఏ హోదాని చూసుకొని రెచ్చిపోతుందో, ఏ తాళం చెవులైతే తను చేజిక్కించుకొని ఇంత బిల్డప్ ఇస్తుందో, ఏ తాళం చెవులైతే అడ్డు పెట్టుకొని ఎగిసి పడుతుందో, ఆ తాళాన్ని అసలు తాకడానికి కూడా తను అర్హురాలు కాదని, తను చేస్తున్న పెత్తనం శాశ్వతం కాదు, పాల పొంగు మాత్రమే అని నిరూపిస్తాను.
ఎంత ఎగిరిందో అంత పాతాళానికి తొక్కేస్తాను. ఇప్పుడు రాచమర్యాదలు చేస్తున్న మనుషులతోనే మెడ పట్టి బయటికి గెంటేలా చేస్తాను. నాకు నా భార్య ముఖ్యం. ఆమెని తప్ప నేను ఎవరిని ప్రేమించలేను. ఇదేంటి ఇంకా రెడీ అవ్వలేదా? నేను రాను మమ్మీ, నువ్వు కూడా వెళ్ళొద్దు. ఎందుకెళ్ళద్దు? ఏమైంది? ఇప్పుడే మనకి మంచి అవకాశం. ఆ బద్రి భార్య హాస్పిటల్ పాలైంది. ఎన్నాళ్ళున్నా అలాగే ఉండాలి. అలాంటి భార్య కోసం అతను జీవితాంతం ఎందుకు ఒంటరిగా ఉండాలి? హ, ఈ వంక పెట్టి సంబంధం మాట్లాడేస్తే ఓ పనైపోతుంది. తప్పమ్మా, అతని భార్య హాస్పిటల్లో ఉందా ఇంట్లో ఉందా అని పక్కన పెడితే అతని భార్యగానే ఉంది. ఆమెకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళంతా బాధపడుతూ ఉంటే ఆమె స్థానంలోకి నువ్వు నన్ను తీసుకొచ్చి పెడతానంటున్నావు. ఈ సంగతి వింటే వాళ్ళు మనల్ని ఎంత చీదరింపుగా చూస్తారో నీకు తెలీదు. పిచ్చిదానా? అంత పచ్చిగా అడుగుతానా? పద్ధతిగానే మాట్లాడతాను. నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను కదా. రానంటే కుదరదు, రావాల్సిందే. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా, నన్ను వదిలే. ఈ పెళ్ళే కాదు, అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కకు పెట్టు. నీ జీవితానికి ఏది మంచిదో అది నాకు మాత్రమే తెలుసు. మీ అక్కగాని అక్క కాదు. లే అంజలి, ముందులే. వెళ్ళు, రెడీకా పో పో. లిప్స్టిక్ ఎక్కువేశానా? అంత ఎక్కువేం లేదులే. ఈ ఇంటి కోడళ్లతో పోలిస్తే నేను చాలా తక్కువ వేశాను. ముగ్గురు కోడళ్ళు ఒకే ఫ్రేమ్లో ఉండి ఎవరైనా ఒక్కరే మాట్లాడితే గొంతు విని గుర్తుపట్టాలే గాని వాళ్ళు వేసే లిప్స్టిక్ కి ఎవరి పెదలు కదులుతున్నాయో తెలీదు. తాళం చెవులేవి. ఓ మై ప్రభాస్, తాళాల గుర్తు కనిపించడం లేదేంటి? అయ్యో, జీ తెలుగులో మధ్యాహ్నం ప్రసారమయ్యే ఇంటి గుట్టు సీరియల్ లాగా ఈ హిట్లర్ ఇంటి గుట్టంతా ఒక తాళాల గుర్తులా చేసి నా చేతిలో పెడితే నేను చెత్తతో పాటు బయట పడేశానా? అసలే నాకు ఎడమ చేత్తో ఏదైనా ఎక్కడైనా పెడితే గుర్తుండదు. అయ్యో, తాళాల గుత్తి. ఈ తాళాల గుత్తి పట్టుకున్న చేతికి ఓనర్ ఎవరు? ఓ, పెద్ద కోడలా? పెద్ద కోడలు కాదు, దక్షవర్ధన్ జాగర్లమూడి. నేనింకా నిన్ను అత్తగా యాక్సెప్ట్ చేయలేదు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇవి ఈ ఇంటి గౌరవానికి ప్రతీక. కానీ నీకు వీటి విలువ తెలియడం లేదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నావు. ఇంట్లో దొంగలుంటే భయపడాలి గాని అందరూ ఇంటి గురించి ఆలోచించే వాళ్ళైనప్పుడు ఎక్కడ పెడితే ఏంటి? థ్యాంక్స్. ఈ తాళాల బరువు తక్కువే కావచ్చు, కానీ దాని భారం నువ్వు మోయలేవు. నా మీద నీకున్న నమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భాను అనే నేను ఏజే అలియాస్ హిట్లర్ చే నిర్మితమైన ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని జాగర్లముడి ఇంటి పెత్తన అధికారిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో
అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని ఆ, ఆ, దక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కామెడీగా ఉందా నీకు? ఇంట్లో వాళ్ళందర్నీ హ్యాపీగా ఉంచుతానన్నావు. అసలు ఎవరి సంతోషం దేంట్లో ఉందో ముందు తెలుసుకో. ముందు తెలుసుకొని అందర్నీ ఆనందంగా ఉంచు. అప్పుడు నేను నిన్ను అత్తగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అది జరగదు. ఎందుకంటే అది నీ వల్ల కాదు. నా వల్ల ఎందుకు కాదు? అవుతుంది. ఈ భాను వల్ల ఏదైనా అవుతుంది. నీ వల్ల కాదు. ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. ఈ భాను వల్ల ఏదైనా అవుతుంది అని నిరూపిస్తాను. అందర్నీ సంతోషంగా ఆనందంగా ఉంచుతాను. నువ్వే నన్ను అత్తగా అంగీకరించేలా చేస్తాను. ఈ భాను వల్ల కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని నిరూపిస్తాను. నిన్ను ఎలా రెచ్చగొడితే దారిలోకొస్తావో నాకు తెలుసు. నాకు కావాల్సింది కూడా అదే. ఇక మీదట నువ్వు చెయ్యాలనుకున్న ప్రతి మంచిని చెడుగా ఎలా మారుస్తానో చూడు. అంజలి, రెడీ అయ్యావా? ఆ నాన్నకు మొత్తం చెప్పేస్తాను. ఇక నా వల్ల కాదు. ఎక్కడికమ్మా? అదే మీతో చెప్పాలని. ఏంటమ్మా? అమ్మా నన్ను నీతో పనుంది, రామ్మా. ఏదో చెప్తోంది, చెప్పనివ్వు. గుడికెళ్తున్నాం, దాని గురించి చెప్తోంది. కానీ మీరెళ్ళి ఆ స్కూటర్ రిపేర్కి ఇచ్చారు కదా, వెళ్ళి తెచ్చుకోండి. రోజు మర్చిపోతూనే ఉన్నారు. అమ్మా ముఖ్యం ఈ అమ్మ కాదు. నేను బ్రతకడమే దండగా. ఇప్పుడే ఉరేసుకుని చేస్తాను. అమ్మా ఏంటమ్మా ఇది? నీకు నా మాట అంటే లెక్కలేదు. నీ భవిష్యత్తు నువ్వే సర్వనాశనం చేసుకుంటుంటే నేను చూడలేను. నన్ను చావని. నువ్వు మీ అక్క చెప్పినట్టే చెయ్యి. అమ్మా ప్లీజ్ అమ్మా. సరే నీ ఇష్టం. నువ్వు చెప్పినట్టే వింటాను. అక్కనే కాదు, నన్ను నేనే మోసం చేసుకుంటాను. అంజలి, నేను నీ కన్నతల్లినమ్మా. ఏది ఆలోచించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటాను? నాకన్నీ తెలుసు. రా. చాలా భయంగా ఉందమ్మా, నేను వెళ్ళిపోతాను. పిచ్చి పిల్ల, భయం ఎందుకు? మనమేమన్నా వీళ్ళ ఆస్తి దోచుకోవడానికి వచ్చామా? భద్రితో నీ పెళ్లి జరిపించడానికే కదా నేను ఇన్ని తిప్పలు పడేది. అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు నోరు మూసుకునుండు. మీరా, రండి రండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అంజలి ఏమిటి అలా ఉంది? అబ్బే ఏం లేదండి. పెద్దవాళ్ళంటే గౌరవం, భక్తి, వినయం, విధేయత అంతే. అవన్నీ ఎప్పుడు ఉండేవిగా. మమ్మీ, అంజలి, అరే
మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నేను ఫోన్ చేస్తానన్నాను, కానీ అక్కని సర్ప్రైజ్ చేద్దామని అంజలినే వద్దంది. కూతురు దగ్గరికి రావడానికి ఫోన్ చేసి రావాలా ఏమిటి? ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. రండి కూర్చుందరు గాని. రా. రండి కూర్చోండి. నాన్న రాలేదా అమ్మా? రమ్మని చెప్పాను, బయటికి వెళ్ళి మళ్ళీ రాలేదు. మర్చిపోయి ఉంటారు. సర్లే, ఆలస్యం అవుతుందని ఇద్దరమే వచ్చేసాం. సడన్ గా వీళ్ళు ఊడిపడ్డారేంటి? సడన్ గా వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? వాళ్ళకి మనతో పనే ఉంటుంది. భానుని చూడ్డానికి వచ్చుంటారు. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? అవన్నీ తర్వాత తీసుకుంటాం. మేమిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. చెప్పు కన్యాకుమారి. మా అంజలికి సంబంధం మాట్లాడడానికి వచ్చాం.